రెటిక తెలుగు రాష్ట్రాల్లో సందడైతే నెలకొంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కూడా ఇప్పటికే సందడైతే మొదలైపోయింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ రాజు, చెప్పండి, విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా చూస్తే అంటే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి అయితే కాదు, ముఖ్యంగా వీకెండ్ అనేసరికి ఆదివారం అయ్యేసరికి మొత్తం విశాఖ బీచ్ అంతా కూడా సందర్శకులతో నిండిపోతుంది. దానికి తోడు ఇప్పుడు December 31 న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పడానికి అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే విశాఖ చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి పోలీసులు మనం చూస్తున్నాం కదా, దాదాపుగా 350 మందికి పైనే పోలీసులు ప్రస్తుతం అయితే విశాఖ బీచ్ సరౌండింగ్స్ మొత్తం అంతా కూడా వీళ్ళంతా ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేలాగా ప్రస్తుతం అయితే పారా కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 8 గంటలు దాటిన దగ్గర నుంచి దాదాపుగా 1 గంట సమయం వరకు కూడా పోలీసులు మొత్తం ఇంచుమించుగా బీచ్ రోడ్డు ఇక్కడ ఈ ఆర్కే బీచ్ దగ్గర నుంచి దాదాపుగా 15 కిలోమీటర్ల వరకు, అంటే అటు రిషికొండ బీచ్ వరకు కూడా అనేక చెక్ పోస్టులని ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు, ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇతరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండేలాగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మనతో పాటు ఏడీసీపీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ట్రాఫిక్ సంబంధించి సార్ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? పోలీసులు ఇంతమందిని కాస్తున్నారు అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా ఏంటి అసలు? ఇది ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ విశాఖ నగరంలో గతంలో న్యూ ఇయర్ డే రోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదాలని దృష్టిలో ఉంచుకొని ఎవరు కూడా రోడ్డు ప్రమాదాల బారిన పడకూడదు. ఈ నూతన సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి. ఇది ఎవరికి కూడా విషాదాంతం కాకూడదు, ఎవరు ప్రమాదాల బారిన పడకూడదు అని చెప్పి మరి విస్తృతంగా మా కమిషనర్ గారు డాక్టర్ రవిశంకర్ గారి ఆధ్వర్యంలో విశాఖ నగరం అంతా కూడా ట్రాఫిక్, శాంతి భద్రతల విభాగం, అదేవిధంగా నేర నిరోధక విభాగం, అన్ని విభాగాల సిబ్బంది మొత్తాన్ని కూడా ఈరోజు ఈ రోడ్డు మీద బందోబస్తులకు పెట్టడం జరిగింది. అంటే ఇన్ని వేల మంది ఇప్పటికే క్రౌడ్ అయితే చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది. బీచ్ ఎక్కడ కూడా ఖాళీ లేదు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? కంట్రోల్ చేస్తాం, అన్నీ కూడా కంట్రోల్ చేస్తాం. అంటే ఎట్ ద సేమ్ టైం ప్రజల్ని మనం భయభ్రాంతులకు గురి చేసి బందోబస్తు పేరుతో వారిని నూతన సంవత్సర వేడుకలకి దూరంగా ఉంచడం మా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో కాదు. మా కమిషనర్ గారు కూడా మాకు అదే చెప్పున్నారు. ప్రజల్ని వాళ్ళ ఆనందాన్ని కాదనకుండానే వేగాన్ని నిరోధించడం, వాహనదారుల్ని, అల్లరి మోకాలని నియంత్రించడం, ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలు ఆనందోత్సాహాల మధ్య నూతన సంవత్సరం జరుపుకునేవారు వారి వేడుకలు వారిని జరుపుకొనిస్తూనే మేము ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ, వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టాలనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు పోలీసులు ఈ విధంగా ఇంతమంది పారా ఉంటే అసలు బీచ్ వాతావరణం ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంచుమించుగా నేనున్నటువంటి ప్లేస్ నుంచి దాదాపుగా అంటే అటు ఉడా పార్కు, రిషికొండ వరకు కూడా ఇదే క్రౌడ్ కంటిన్యూ అవుతున్నది. మొత్తం బీచ్ రోడ్ అంతా కూడా పబ్లిక్, బైక్స్, కార్లు, ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ట్రావెల్ చేసుకుంటూ వచ్చినటువంటి టూరిస్టులతో మొత్తం వైజాగ్ అంతా కూడా ప్రస్తుతం బీచ్ రోడ్ అంతా పబ్లిక్ క్రౌడ్తో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ఎప్పుడూ ఇన్ని బైక్స్ ఇక్కడ పార్క్ చేయనిచ్చే అవకాశం అయితే లేదు. ఇన్ని బైకులు పార్క్ చేశారు అంటేనే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎంతలా ఉందనేది. ఎంతమంది టూరిస్టులు ఇక్కడికి చేరుకుంటున్నారు, అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతమంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారనేది దీన్ని బట్టే చూడొచ్చు. ఇక బీచ్ లోపల ఉన్నటువంటి వాతావరణం కానీ, ఈ ప్లేసెస్ కానీ చూస్తూ ఉంటే ఇంత క్రౌడ్, అంటే సండే రావడం, వీకెండ్ కావడం, దీనికి తోడు అనేక దూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించి ఇక్కడ ఇంత హడావుడు ఉంది, సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినట్టున్నారు, ఏం చెప్తారు? మాది ఇదే ఊరండి. ఇక్కడ చాలామంది పోలీసులు ఉన్నారు, మేము కూడా వచ్చాము. సెక్యూరిటీ కూడా ఎక్కువ ప్రొవైడ్ చేశారు. సో ఇంట్లో కాకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ బీచ్లో చాలామంది లోకల్ వాళ్ళు, బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే ఇక బీచ్లో సెలబ్రేట్ చేసుకోవడం ఒక హ్యాపీనెస్ అనా ఏంటి? నేచర్తో పాటు న్యూ ఇయర్ని కూడా మనము సెలబ్రేట్ చేసుకోవడం ఒక హ్యాపీనెస్సే కదండి. సో ఏం చెప్తారు? సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వస్తున్నటువంటి పబ్లిక్ని, క్రౌడ్ని, బీచ్లో కూడా బీచ్ వాతావరణం చూడొచ్చు. ఒక ఏదో ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు లేదా ఆ వీకెండ్కి సంబంధించి ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఇంత క్రౌడ్ ఉంటుంది. ఈ క్రౌడ్కి సంబంధించి వస్తున్నటువంటి వాళ్ళు, చూస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడే ఉండి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంత పబ్లిక్ క్రౌడ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. వీళ్ళందరూ కూడా న్యూ ఇయర్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఊరేనా మీది? న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు కదా, ఏం చెప్తారు? ఓకే,
సో మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. ఒక ఫెస్టివల్ మూడ్ అయితే ఉంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. కానీ బీచ్ వాతావరణం ఎక్కడ అసలు కదలడానికే లేకుండా ఎంత క్రౌడ్ ఉందో మనమైతే చూడొచ్చు. ఈ క్రౌడ్లోనే పబ్లిక్ వెళ్తున్నటువంటి వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నటువంటి వాళ్ళు వస్తున్నారు. మొత్తం దాదాపుగా 3 కిలోమీటర్లు పొడవు ఒక ఆర్కే బీచ్ వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు ఉన్నటువంటి ప్లేస్ మొత్తం కూడా 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 3 కిలోమీటర్ల వరకు కూడా ఎక్కడ పబ్లిక్ మొత్తం అంతా కూడా క్రౌడ్ అయిపోయినటువంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది. సో వస్తున్నటువంటి వాళ్ళు వెళ్తున్నటువంటి వాళ్ళతో మొత్తం బీచ్ వాతావరణం అంతా చాలా ఆహ్లాదంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఫ్యామిలీ మెంబర్స్తో ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం కదా, బీచ్ శాండ్లో కూర్చుని కుటుంబ సభ్యులతో, పిల్లలతోనూ, పెద్దవాళ్ళతోనూ ఇక్కడికి వచ్చి అందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటి చూడొచ్చు. మరికొద్ది సేపట్లో న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పటికే ఇతర దేశాల్లో న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నాం కదా, 2023కి గుడ్ బై చెప్తూ 2024కి ఇక్కడ శాండ్తో సైకత శిల్పాన్ని తయారు చేస్తున్నారు. న్యూ ఇయర్కి సంబంధించి న్యూ ఇయర్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకునే ఇట్లాంటి వ్యక్తులను కూడా మనము ప్రోత్సహించాల్సినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఎప్పటికి పూర్తవుతుంది ఇది? ఒక 2 గంటలు. అంటే ఎందుకు ఓన్గానే చేస్తున్నారా? దీనికి సంబంధించి ఏమైనా ఎవరినైనా హెల్ప్ అడగడం కోసమా? ప్లీజ్ హెల్ప్ మీ. సో ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి వాళ్ళు కూడా న్యూ ఇయర్ వెల్కమ్ చెప్తూనే వీళ్ళందరూ ఎవరన్నా హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళ కోసం చూస్తున్నాం కదా, కేవలం శాండ్తోనే ఇంత అద్భుతమైనటువంటిది సైకిల్ శిల్పాన్ని అయితే న్యూ ఇయర్ వెల్కమ్ చెప్తూ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. బీచ్ వాతావరణంలో మొత్తం లైటింగ్ కూడా మంచిగా పెట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? సో ఎలా ఉంది న్యూ ఇయర్ సంబంధించి సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినట్లు ఉన్నారుగా, ఏం చెప్తారు? ఈ బీచ్ వాతావరణం నుండి వచ్చాం, మాకు హ్యాపీగానే ఉంది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఈ మొత్తం వాతావరణం క్లైమేట్ అంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఈ లొకేషన్ ఎంత చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ రావడం ఇదే ఫస్ట్ టైం. మేము మాకు ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగుంది. ఆఫ్టర్నూన్ నుండి ఇక్కడే ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే చాలా బాగుంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూస్తున్నాం కదా, ఈ వాతావరణానికి సంబంధించి ఈ అట్మాస్ఫియర్ని, ఈ లొకేషన్ని ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ని ఈవినింగ్ నుంచే ఇక్కడికి బీచ్లోకి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే హోటల్స్, అదేవిధంగా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ప్లేసెస్, ముఖ్యంగా పబ్బులు, వీటన్నింటినీ కూడా ఇప్పటికే నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా ఈవెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈరోజు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వైజాగ్ మొత్తం అంతా కూడా ఒక న్యూ ఇయర్ మూడ్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. రైట్, చూస్తున్నారు కదా, మరికొన్ని గంటల్లోనే నూతన సంవత్సరం రాబోతోంది. ఈ నేపథ్యంలోనే వైజాగ్ ప్రజలంతా కూడా ఆర్కే బీచ్కి చేరుకున్నారు. అక్కడ క్రౌడ్ కూడా మనం చూస్తున్నాము. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా కూడా ఆర్కే బీచ్కు వెళ్తున్నారు. చాలా మంది అనుకుంటారు సముద్ర తీరాన న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలని చాలా మంది భావిస్తారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది గోవాకు వెళ్తుంటారు, కొంతమంది ఇంకా దగ్గర ఉంటుంది కాబట్టి కొంతమంది ఆర్కే బీచ్కి కూడా వైజాగ్కి తరలి వెళ్లే పరిస్థితి నెలకొంటుంది. ఈ నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలా మంది ప్రజలంతా ఆర్కే బీచ్కు చేరుకున్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ని మనం చూస్తున్నాము. చాలా మంది ప్రజలంతా కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. మరికొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. ఎందుకనగా ఇప్పుడు 11:59 ఆ ఒక్క నిమిషం దాటగానే న్యూ ఇయర్ రాబోతోంది. సో ఈ నేపథ్యంలోనే మరికొన్ని గంటల్లోనే రాబోతోంది కాబట్టి చాలా మంది ఇంకా అక్కడికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భద్రతా విషయంలో కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇక పార్కింగ్ విషయంకి వచ్చేసరికి కూడా ఎప్పుడూ లేని చోట్ల కూడా అక్కడ వాళ్ళు పార్కింగ్ని కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు రాజు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు వివరించారు.